Today's topic is welding codes and standards, WPS and PQR. The welding codes standards అనేవి వాటి గురించి మనం ఈరోజు చూసుకుందాం. కరెంట్ పోయింది, ఒక నిమిషం ఆగండి, కట్ అవుతుంది. ఓకే, ఉన్నారా అందరూ? కరెక్ట్ అయిందండి. హలో, వినిపిస్తుందా కమలాకర్? సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్. ఓకే, ఇది ఇందాక కరెంట్ పోయింది, మొబైల్తో కనెక్ట్ చేసినా మళ్ళీ, అందుకే డిస్టర్బెన్స్ అయింది. సో వెల్డింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ అనేటువంటి టాపిక్లో మనం ఉన్నాం. ఈ WPS అంటే ఏంటి, PQR అంటే ఏంటిది, అసలు ఈ కోడ్స్ ఎందుకు ఉంటాయి, స్టాండర్డ్స్ ఏంటిది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. వెల్డింగ్ ప్రొసీజర్, పర్ఫార్మెన్స్, క్వాలిఫికేషన్ అండ్ కోడ్స్. వెల్డింగ్ పద్ధతి, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, దాని క్వాలిఫికేషన్ ఏంటి, వాటి కోడ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇంట్రడక్షన్, అసలు కోడ్ అంటే ఏంటంటే, కోడ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ set forth and enforced by a local government for protection of public safety, health, etc. కోడ్ అనేది ఒక, ఈ స్టాండర్డ్స్ అనేవి సపరేట్ గా చూస్తున్నాం కదా. స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని స్టాండర్డ్స్ సమూహం ఒక కోడ్ అనమాట. ఆ కోడ్ ని బట్టి ఎందుకు క్రియేట్ చేస్తారంటే, లోకల్ గా గవర్నమెంట్స్, దట్ మీన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఉంది, దేశాలు వైడ్ గా వెల్డింగ్ ఉంటుంది. ఒక దగ్గరనే మన ఊర్లోనే ఉండదు కదా వెల్డింగ్, జిల్లాలో ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది, దేశంలో ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా వెల్డింగ్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆడు వెల్డింగ్ కొట్టడానికి వీల్లేదు. కాబట్టి వాటిని అన్నిటిని కూడా ఒక స్టాండర్డైజ్ చేశారు, ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకున్నదే ఈ కోడ్స్, స్టాండర్డ్స్ కూడా. ఈ కోడ్స్ పబ్లిక్ సేఫ్టీ కోసం, తర్వాత స్ట్రక్చరల్ బిల్డింగ్స్లలో స్ట్రక్చరల్ సేఫ్టీ కోసం కూడా ఇది కోడ్స్ అనేవి నియమించడం జరిగింది. స్టాండర్డ్ అంటే, స్టాండర్డ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సంథింగ్ కన్సిడర్డ్ బై అన్ అథారిటీ ఆఫ్ జనరల్ కాన్సెంట్ యాజ్ బేసిస్ ఆఫ్ కంపారిజన్ అండ్ అప్రూవ్డ్ మోడల్. కాన్సెంట్ అనేది, అంటే స్టాండర్డైజేషన్ అనేది ఏంటంటే, అదొక ప్రభుత్వం వారు లేకపోతే నిర్దేశిత వెల్డింగ్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి కాన్సెంట్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్. యాజ్ ఎ ప్రాక్టికల్ మ్యాటర్, కోడ్స్ టెల్ ద యూజర్ వాట్ టు డూ. జనరల్ గా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తున్నట్లయితే, కోడ్ ఏం చేస్తుంది అంటే, కోడ్ ఏం చెప్తుంది అంటే, యూజర్ పని చేసేవాడు ఏం చేయాలో చెప్తుంది కోడ్. ఆ యొక్క కోడ్ను బట్టి ఏ వర్క్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి డిఫైన్ చేస్తుంది అనమాట. Codes often legal requirements that are adopted by legal jurisdictions that then enforce their provisions. లీగల్ గా కూడా, అంటే న్యాయబద్ధంగా, చట్టపరంగా కూడా కోడ్స్ అనేవి ఉపయోగిస్తారు. అంటే ఏ కోడ్ ఆఫ్ వెల్డింగ్ లో నువ్వు వెల్డ్ చేసావు అనేటువంటి దాన్ని బట్టి, అక్కడ అవసరతను బట్టి దాన్ని లీగలైజ్ కూడా చేయడం జరిగింది. చట్టపరంగా కూడా వాటిని చూస్తారు కోడ్స్ ని. స్టాండర్డ్స్ టెల్ us user how to do it and are usually regarded only as recommendations that do not have the force law. స్టాండర్డ్స్ అనేవి ఏంటంటే, యూజర్ ఏ విధంగా వెల్డింగ్ చేయాలి అనేటువంటిది చెప్తుంది అనమాట. అదొక యూజర్ మాన్యువల్ లాగా పనిచేస్తుంది. The uses of welding engineering industries are, వెల్డింగ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లో ఉపయోగాలు స్టాండర్డ్స్ లో ఏముంటాయి అంటే, బాయిలర్స్లలో,
heat exchangers, pressure vessels, bridges, ships, pipelines, reactors, storage tanks, construction structures and equipment etc. వీటన్నిటిలో కూడా వెల్డింగ్ అవసరత ఉంటుంది. When a design engineer designs a welding structure, the function of production and quality control personnel is to translate the design into a real component. ఇక్కడ ఒక డిజైన్ ఇంజనీర్ అనేవాడు డిజైన్ చేసి ఒక డ్రాయింగ్ అనేది ఇస్తాడు. సో వీ హ్యావ్ టు మేక్ దిస్ ఆర్టికల్ లేకపోతే ఐటమ్ లైక్ దిస్ అని చెప్పి, ఒక షిప్ ఉంది అనుకోండి, లేకపోతే ప్రెషర్ వెజల్ ఉంది, లేకపోతే బాయిలర్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంజనీర్ విల్ డిజైన్ ద స్ట్రక్చర్, మోడల్ని తయారు చేస్తాడు. ఆ మోడల్ ప్రకారము దానికి ఒక షేపు, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని యూజర్ అనేవాడు, క్వాలిటీ కంట్రోల్ పర్సనల్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే టు ట్రాన్స్లేట్ ద డిజైన్ ఇంటూ ఏ రియల్ కాంపోనెంట్, నిజమైనటువంటి రియల్ టైంలో కాంపోనెంట్ మాదిరిగా దాన్ని వాళ్ళు చేస్తారు. ఫ్రమ్ ఏ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రాపర్టీస్ ఆఫ్ ది వెల్డ్ జాయింట్ ఆర్ డిజైన్డ్ యాజ్. ఈ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్డ్ జాయింట్ అనేది 3 రకాలుగా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఫిజికల్ సౌండ్నెస్ మొదటిది, రెండోది మెటలర్జికల్ కంపాటబిలిటీ, మూడోది మెకానికల్ ప్రాపర్టీస్. 3 రకాలుగా డిజైన్ బట్టి మనకు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఫిజికల్ సౌండ్నెస్ అంటే ఏంటిది? ఫ్రీ ఫ్రమ్ డిస్కంటిన్యూటీస్. డిస్కంటిన్యూటీస్ అని అంటే వెల్డింగ్ చేసేటప్పుడు డిస్కంటిన్యూ అవ్వకుండా, ఫ్రీ అంటే ఏంటి, ఫ్రీ ఫ్రమ్ అంటే అలాంటిది అవ్వకుండా చూసేది ఫిజికల్ సౌండ్నెస్. మెటలర్జికల్ కంపాటబిలిటీ అని అంటే కెమిస్ట్రీ ఆఫ్ వెల్డ్మెంట్, బేస్ మెటల్, గ్యాస్ ఎక్సెట్రా. వెల్డ్మెంట్ కి తర్వాత మనం చేసేటువంటి బేస్ మెటల్ ఏదైతే ఉంటుందో, దేన్నైతే జాబ్ పీస్ ఉంటుందో దానికి మరియు గ్యాస్ కి మధ్య కలిగినటువంటి కెమికల్ రిలేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటలర్జికల్ కంపాటబిలిటీ. అంటే కంపాటబిలిటీ అంటే ఏంది, దేనికి ఏది సూట్ అవుతుందో ఇది కంపాటబిలిటీ. తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్, భౌతిక ధర్మాలు. భౌతికమైనటువంటి ధర్మాలు ఎట్లా ఉంటాయి? భౌతిక ధర్మాలు అంటే ఫిజికల్ ప్రాపర్టీస్. మెకానికల్ ప్రాపర్టీస్ అంటే యాంత్రిక ధర్మాలు. ద వెల్డింగ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్, WPS. ఇక్కడ మనకు టైటిల్లో వచ్చింది కదా WPS PQR. ఏంది WPS అంటే వెల్డింగ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్. వెల్డింగ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్ ని WPS అని షార్ట్ ఫామ్ లో పిలుస్తారు. ఈజ్ రిటన్ exactly to translate these property requirements onto relevant welding variables. ఇది ఏం చేస్తుంది అంటే మనకు కావాల్సినటువంటి ఆ యొక్క డ్రాయింగ్ ఏదైతే ఉంటుందో, డిజైన్ ఏదైతే ఉంటుందో దాని రియల్ కాంపోనెంట్ రిలవెంట్ వెల్డింగ్ వేరియబుల్స్ కి ట్రాన్స్లేట్ చేస్తుంది. ద ప్రొసీజర్ హ్యాస్ టు బి టెస్టిఫైడ్ ఆన్ ఏ టెస్ట్ పీస్ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ పర్ఫార్మెన్స్ బై ఏ క్వాలిఫైడ్ వెల్డర్. ఈ ప్రొసీజర్ అంతా కూడా టెస్టింగ్ చేస్తారు. ఎవరి చేత టెస్టింగ్ చేయబడుతుందంటే క్వాలిఫైడ్ వెల్డర్ చేత టెస్టింగ్ చేస్తారనమాట. ఇదంతా ప్రాపర్ గా ఉందా లేదా. WPS అంటే ప్రొసీజర్ స్పెసిఫికేషన్ ప్రకారంగా ఉందా లేదా. స్పెసిఫికేషన్ అంటే ఇది ఈడ 3 ఫీట్లు ఉండాలి అంటే అది స్పెసిఫికేషన్, అది కొలమానం. ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూపించేదే WPS అనమాట, వెల్డింగ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్. దాన్ని మళ్ళా టెస్ట్ చేస్తాడు ఎవరు, ఆయన క్వాలిఫైడ్ వెల్డర్. టు డ్రా ఏ కరెక్ట్ వెల్డింగ్ ప్రొసీజర్, performance methods and qualification criteria, there are popular codes and standards are variable. Correct me, Ramad. మన దగ్గర వెల్డింగ్ కొడుతుంటే వస్తుందా? ఏ వెల్డింగ్ మిషన్ ఆన్ చేసిందో
చెప్పురా ఇప్పుడు ఆన్ చేయట్లేదు. సైకిల్ తీస్తుండే కరెంటు పోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇంటరప్షన్ అవుతుంది. కరెంట్ పోవడం రావడం చేత ఇంటరప్షన్ అవుతుంది, గమనించాలి. ఓకే, వినిపిస్తుందా భానుత్, సంతోష్? గణేష్ వినిపిస్తుందా నేను మాట్లాడేది? సార్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. కరెంట్ ఇంటరప్షన్ వల్ల మనకు క్లాస్ అనేది మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, గమనించండి. సో మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? యాంత్రికమైనటువంటి ధర్మాలను బట్టి ఈ మూడు డిజైన్ లో మూడింటిని పరిగణలోకి తీసుకుంటారు. ద ప్రొసీజర్ హ్యాస్ టు బి టెస్టిఫైడ్, టెస్టింగ్ చేస్తారు, టెస్ట్ క్వాలిఫైడ్ వెల్డర్ చేత. టు డ్రా ఏ కరెక్ట్ వెల్డ్ ప్రొసీజర్, performance methods and qualification criteria, there are popular codes and standards are available. Popular codes, standards available గా ఉంటాయి. వాటిని బట్టి మనము దాని యొక్క వెల్డింగ్ పర్ఫార్మెన్స్ ని తర్వాత క్వాలిఫికేషన్ క్రైటీరియా అంతా కూడా మనం దాంట్లో వచ్చి చూసుకోవచ్చు. ఆల్ ద కోడ్స్ స్పెసిఫైడ్. కరెంట్ అందుకే పోయిందా? కరెంట్ మొత్తం మీద కనుక్కొని వస్తుంది. మనం ఫీజు ఏమైనా కొట్టేస్తాం చూడండి. మొబైల్ టు కనెక్టింగ్ నరసింహ వెల్డింగ్ చేసిండు, మరి మన ఫీజు పైన పోయిందా చూడు. వెల్డింగ్ మిషన్ ఆన్ చేసిండు, దానివల్ల పోయిందా మరి? చూడు సార్, మళ్ళా బయట కూడా పోయిందా మిషన్ దగ్గర? ఓకే ఓకే. All the codes specifies the rules for the preparation of welding procedures, specifications and the qualification of welding procedures, welders and welding operators. This code specifies the rules for all manual and machine welding processes. ఏమంటున్నాడు ఇక్కడ? ఆల్ కోడ్స్, అన్ని కోడ్స్ కూడా ఎట్లా స్పెసిఫై చేస్తారు అంటే, ఆల్ కోడ్స్ స్పెసిఫైస్ ద రూల్స్ ఫర్ ప్రిపరేషన్, అంటే వెల్డింగ్ ప్రొసీజర్ ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేటువంటిది వెల్డింగ్ కోడ్స్ నిర్దేశిస్తాయి. వెల్డింగ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్ ఎట్లా ఉండాలి అండ్ ద క్వాలిఫికేషన్ ఎట్లా ఉండాలి, వెల్డింగ్ ప్రొసీజర్స్, వెల్డర్స్, వెల్డింగ్ ఆపరేటర్స్ అందరికి కోసం కూడా ఈ కోడ్స్ అనేవి కోడ్ లోపల నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. రీడింగ్ ద వెల్డింగ్ ప్రొసీజర్, WPS, PQR. PQR అంటే ప్రొసీజర్ క్వాలిఫికేషన్ రికార్డ్. PQR అంటే ప్రొసీజర్ క్వాలిఫికేషన్ రికార్డ్. ఈ యొక్క WPS ని ఎట్లా రీడ్ చేయాలి, చదవాలి, PQR ని ఎట్లా రీడింగ్ చేయాలి అనేటువంటి చూస్తే, గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ డెవలప్ and issues standards that apply to a particular area of interest. Many standards with regard to the welding industry are prepared by the American Welding Society. Many countries have their own national standards on the subject of welding. ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కలిసి ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే చాలా వరకు స్టాండర్డ్స్ ని అమెరికన్ వెల్డింగ్ సొసైటీ AWS వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు చేసిన ఎక్కువ వాడుకలో ఉన్నాయి. అంతేకాకుండా మెనీ కంట్రీస్ వాళ్ళ దేశాలు కూడా
వాళ్ళ యొక్క సొంత నేషనల్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే ఏ దేశానికి ఏ స్టాండర్డైజేషన్స్ ఉన్నాయి వెల్డింగ్ లో అనేటువంటిది ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టాండర్డ్ కోడ్స్ ఐఎస్ అనేది ఇండియాలో ఉంటుంది. ఐఎస్ అంటే ఏంటంటే అది బిఐఎస్ లో సూచిస్తారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. దీని ఫుల్ ఫామ్ ఖచ్చితంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అని అడుగుతాడు. బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. తర్వాత బిఎస్ అనేది ఉంటుంది, అది యూకేలో వాడతారు, అంటే లండన్ యునైటెడ్ కింగ్డమ్ లో వాడతారు. దాన్ని బిఎస్ అంటే ఏంటంటే బ్రిటిష్ స్టాండర్డ్, ఇష్యూడ్ బై ది బ్రిటిష్ స్టాండర్డ్ అసోసియేషన్. ఆన్సీ అనేది యుఎస్ఏలో వాడతారు, అది అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అని వస్తుంది. ఏడబ్ల్యూఎస్ అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, అదే అమెరికన్ వెల్డింగ్ సొసైటీ. ఏఎస్ఎంఈ అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్. ఇవన్నీ కూడా సొసైటీస్ అనమాట. ఏపీఐ అంటే అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్. వీళ్ళందరూ కూడా స్టాండర్డ్స్ కోడ్స్ ని డిజైన్ చేస్తారు. డిఐఎన్ అంటే జర్మన్ స్టాండర్డ్ ఇష్యూడ్ బై ది డచెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూర్ నార్మలింగ్ అని చెప్పేసి అంటారు. జేఎస్ అంటే జపానీస్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్, జపాన్ లో వాడుకలో ఉండేటువంటి స్టాండర్డైజేషన్ అది. ఇట్లా మనము చదువుకుంటా పోతా ఉంటే దీని యొక్క గ్రూపింగ్ ఇవన్నీ కూడా మనకు వివరాలు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ పి నెంబర్ గ్రూపింగ్ అని ఉంది. పి నెంబర్ అంటే P1 నుంచి P11 వరకు స్టీల్ అండ్ స్టీల్ అలాయ్స్ ని వాడతారు, ఇవే కోడ్స్. P21 నుంచి P30 అని అంటే అల్యూమినియం అండ్ అల్యూమినియం బేస్డ్ అలాయ్స్, అల్యూమినియం వాటి యొక్క మిశ్రమ లోహాలు. P31 నుంచి P35 అని అంటే కాపర్ అండ్ కాపర్ బేస్డ్ అలాయ్స్. అట్లా P43 నుంచి 47 అంటే నికెల్ అండ్ నికెల్ బేస్డ్ అలాయ్స్. P51 నుంచి 52 అంటే టైటానియం అండ్ టైటానియం బేస్డ్ అలాయ్స్ ని వాడతారు. ఆ విధమైన కోడ్స్ ఉంటాయి. ఎఫ్ నెంబర్స్, ఇదేమో పి నెంబర్స్ గ్రూపింగ్, ఇది ఎఫ్ నెంబర్. ఎఫ్ నెంబర్ లో F1 to 6 అనేది స్టీల్ అండ్ స్టీల్ అలాయ్స్. F21 నుంచి 24 అల్యూమినియం అండ్ అల్యూమినియం బేస్డ్ అలాయ్స్. F31 నుంచి 37 అయితే కాపర్ అండ్ కాపర్ బేస్డ్. F41 నుంచి 45 అయితే నికెల్ అండ్ నికెల్ బేస్డ్. F51 ఏమో టైటానియం అండ్ టైటానియం అలాయ్స్. F61 వచ్చేసి జికోనియం అండ్ జిర్కోనియం అలాయ్స్. తర్వాత F71 నుంచి F72 వరకు హార్డ్ ఫేసింగ్ మెటల్, వెల్డ్ మెటల్ ఓవర్లే. ఇట్లా ఉంటుంది గ్రూపింగ్ అనేది. ఏ నెంబర్స్ కి ఒక పట్టిక. ఇవన్నీ కూడా వెల్డింగ్ ప్రొసీజర్స్ క్వాలిఫికేషన్ WPS లో చూసినట్లయితే జాయింట్ డీటెయిల్స్ ఉంటాయి. జాయింట్స్ ఒక డీటెయిల్స్ ఎట్లా అంటే గ్రూప్ డిజైన్, ద టైప్ ఆఫ్ బ్యాకింగ్ యూజ్డ్ ఎక్సెట్రా. అంటే గ్రూవ్ ఎట్లా డిజైన్ చేస్తాము, దాని యొక్క బ్యాకింగ్ చేసేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి జాయింట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆర్ టు బి స్పెసిఫైడ్ ఇన్ దిస్. దీని లోపల చూపించడం జరుగుతుంది. ఎవరో లెఫ్ట్ అయ్యారు. సింగిల్ వి, సింగిల్ యూ ఆర్ డబుల్ వి ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట దీంట్ లోపల జాయింట్స్ లలో. బేస్ మెటల్ చూస్తే బేస్ మెటల్ పి నెంబర్ వాడతారు అనమాట. అండ్ ద థిక్నెస్ ranges with the procedure is applicable. ఈ థిక్నెస్ ని బట్టి బేస్ మెటల్ ని చూస్తాం. ఫిల్లర్ మెటల్స్ ఏమో ఏ నెంబరు ఎఫ్ నెంబర్లలో చూపించడం జరుగుతుంది. పొజిషన్స్ ఆర్ విచ్ ఆర్ వెల్డింగ్ షుడ్ బి డన్ ఆల్ షెల్ బి మెన్షన్డ్ హియర్. ఎట్లా పొజిషన్, ఏ పొజిషన్ లో మనం వెల్డింగ్ చేస్తాం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ద క్వాలిఫికేషన్ టెస్ట్ కెన్ బి డన్ ఇన్ ఎనీ పొజిషన్ బట్ స్టిల్ ద సేమ్ ప్రొసీజర్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ పొజిషన్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది ఏ పద్ధతిలోనైనా ఏ పొజిషన్ లోనైనా చేస్తారు, బట్ స్టిల్ సమ్ ప్రొసీజర్ ఈజ్ అప్లికబుల్. ఏదైనా ఒక పద్ధతిని పొజిషన్ బట్టి అవలంబించడం జరుగుతుంది. ప్రీ హీటింగ్ అనేది ఏంటి, ముందస్తుగా వేడి చేయడం. ప్రీ హీటింగ్ టెంపరేచర్స్, ఇంటర్పాస్ టెంపరేచర్ ఎక్సెట్రా షెల్ బి క్లియర్లీ స్పెసిఫైడ్. అవి క్లియర్ గా మనము స్పెసిఫై చేయబడి ఉంటుంది. ఇఫ్ ద ప్రీ హీట్ ఈస్ టు బి decreased by more than 550 degrees centigrade, then the new WPS has to be prepared and qualified by a test. ఒకవేళ ఒకేసారి 550 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గించాల్సి వస్తే కనుక కొత్త WPS అంటే కొత్త ప్రొసీజర్ని మళ్ళీ రాసుకొని మళ్ళీ టెస్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క పాయింట్ వైజ్ గా మనం చదువుకుంటూ వెళ్తే ఇక్కడ టేబుల్ ఉంటుంది. రేంజ్ ఆఫ్ పొజిషన్స్ క్వాలిఫైడ్ 1G, 2G, 3G, 4G, 5G,
2G and 5G, 6G అంటే ఇవన్నీ పొజిషన్స్. ఈ పొజిషన్స్ లో క్వాలిఫైస్. టెస్ట్ పొజిషన్ 1G అయితే ఆల్సో క్వాలిఫైస్ అని అంటున్నాడు. దీంతో పాటు 1Gతో కూడా క్వాలిఫై అవుతుంది, 2G 1Gతో క్వాలిఫై అవుతుంది, 3G 1Gతో క్వాలిఫై అవుతుంది, 4G 1G అండ్ 3Gతో క్వాలిఫై అవుతుంది. అట్లా పట్టిక మనము బై హార్ట్ చేసుకోవాలి. అర్థమైందా? This is about our class today, WBS at PQR. అందరూ మేము వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి. మీరు కూడా వీడియోలో కనబడండి. భాను సంతోష్, గణేష్ నాయక్, కమలాకర్ వీడియోస్ ఆన్ చేయండి. ముఖమేలా కనిపిస్తుందా గణేష్ నాయక? చిమ్మ చీకట్లా కనబడుతున్నావు. ఏది నాదా? పంపిస్తా. చూడు కిరాణా షాపు ఉంటుంది. అంత కోవడం ఒక్కడ జరుగుతుంది. అది అయింది వాట్సాప్ పంపిస్తారు సార్, స్క్రీన్ షాట్ పెడితే ఎలాగైనా మ్యాటర్ ఉంది సార్, అది స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ క్లియర్గా రాస్తా పంపిస్తాను.